హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం రెడ్ స్టోన్ హోటల్ దగ్గరే ఉన్నాము. నర్సింగ్ విద్యార్థిని ఈ హోటల్లో హత్యకు గుర్తయినట్టుగా అయితే గచ్చిబౌలి పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి ఏదైతే ఈ హోటల్ వాళ్ళు ఇస్తున్నటువంటి మనకు సమాచారం ప్రకారం హోటల్లో 5th ఫ్లోర్లో 505 రూమ్ నెంబర్లో దాదాపుగా 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు అయితే వచ్చి హోటల్లో రూమ్ తీసుకున్నట్టుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే మనకు చెప్తూ ఉన్నారు. హోటల్ మేనేజ్మెంట్ అయితే చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆ అమ్మాయిని రేప్ చేసి హత్య చేసినట్టుగా అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తించి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గచ్చిబౌలి పోలీసులు ప్రస్తుతం కేసు తీసుకొని కేసును అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాదాపుగా 4 ఉన్నారు. 4లోని ఒక విద్యార్థి ఉంది, నర్సింగ్లో చదువుతున్నటువంటి విద్యార్థి. అదేవిధంగా ఇంకొక అమ్మాయి నర్సుగా అయితే యశోద హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి వ్యక్తిగా అయితే గుర్తించారు పోలీసులు. మరి అసలు వాళ్ళు ఈ హోటల్కి ఎందుకు వచ్చారు? 2 అబ్బాయి 2 అమ్మాయిలు. అసలు అందులో ఒక అమ్మాయి అయితే హత్యకి గురైంది. మరి రేప్ చేసి హత్య చేశారంటూ పోలీసులకి కంప్లైంట్ చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అసలు ఏం జరిగింది? మళ్ళీ ఆ అమ్మాయి ఉరేసుకొని కనిపించినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అసలు ఒకసారి లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి స్టాఫ్తో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా దీని గురించి మాట్లాడే ముందు ఇంకో విషయం చెప్పాలి. హైదరాబాద్లోని చూస్తూనే ఉన్నాం, ఇలాంటి హోటల్స్లలో అదేవిధంగా హోయో హోటల్స్లో కూడా చాలా మర్డర్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, రేప్ అండ్ మర్డర్స్. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా హోటల్స్లో? అయినప్పటికీ ఎందుకు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు పోలీసులు? ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. జడ్చర్లకు చెందినటువంటి యువతి హోటల్ గదిలో ఫ్యాన్కి ఊరేసుకొని కనిపించిందంటూ పోలీసులు చెప్తున్నారు. అసలు రేప్ చేసి హత్య చేసినట్లుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. గదిలో రక్తపు మరకలను గుర్తించినటువంటి పోలీసులు ఆ అమ్మాయి ఊరేసుకుందంటున్నారు. ఒకవేళ ఆ అమ్మాయి ఊరేసుకున్నటువంటి పరిస్థితి వస్తే ఎందుకని రక్తపు మడుగుల్లో ఆ అమ్మాయి కనిపిస్తుంది అన్నది కుటుంబ సభ్యుల ఆందోళన. అసలు ఇది హత్య ఆత్మహత్య? ఇవన్నీ పూర్తిగా తెలుసుకుందాం మనం లోపలికి వెళ్ళి. ఇక్కడ మనతో పాటు మేనేజ్మెంట్ ఉంది. వీళ్ళకు ఈ హోటల్ ఓనర్ ఎవరైతే నారాయణ ఆయన పేరు, కానీ ఈ హోటల్లో అయితే తను లేరు. మరి అసలు ఏం జరిగింది ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మేనేజ్మెంట్ కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ మీడియా నుంచి తప్పించుకున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, హలో, आपका नाम क्या है? मैम मेरा नाम गौरव कुमार दास है। ओके, ये ओनर किधर है? ओनर मालूम नहीं, बाहर गया। ओनर नाम क्या है? सत्य। होटल ओनर सत्य सत्यनारायण। सत्यनारायण। किधर है उन्हें? मालूम नहीं, अभी बाहर गया। किधर जा रहे? मालूम नहीं मैडम, उनको कुछ भी नहीं मालूम। हम लोग अभी आए नीचे। हाँ, ओनर को बुलाओ, एक बार ओनर को बुलाओ, कॉल करो। हम लोग को नहीं मालूम है। आपको नहीं मालूम? उन्हें स्टाफ है ना, मैनेजमेंट स्टाफ है ना? हाँ, बोलो, एक बार कॉल करो। रिचार्ज नहीं मेरा फोन में, आप कीजिए ना। అయితే రెడ్ స్టోన్ హోటల్లో ఏ రూమ్లో అయితే హత్య చేయబడిందో ప్రస్తుతం మనం ఆ రూమ్ దగ్గరే ఉన్నాము. చూసుకుంటే ఇక్కడ అన్నీ కూడా ఏదో రక్తపు మడుగులతో చేతులు ఏదో పెట్టినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి పెట్టారో, అసలు ఎవరు, ఆ అమ్మాయి అయినా లేకపోతే వేరే వాళ్ళదా అన్నట్టుగా కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా గచ్చిబౌలి పోలీసులు ఈ రూమ్ని సీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రూమ్లో దాదాపుగా 4 అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం అయితే చేశారు. ఏదైతే చనిపోయినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో హత్యకు గురి చేయబడ్డటువంటి ఆ వ్యక్తి, ఆ అమ్మాయి పేరు కూడా శృతి అన్నట్టుగా అయితే పూర్తిగా తెలుస్తుంది. ఆ అమ్మాయి జడ్చర్లకు సంబంధించినటువంటి వ్యక్తి. జడ్చర్లలో నివసిస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో అక్కడే నివసిస్తూ ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయి నర్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైతే యశోద హాస్పిటల్లో ట్రైనింగ్గా కూడా పనిచేస్తున్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరి ఆ అమ్మాయి ఎవరితో వచ్చింది అసలు ఇక్కడికి? దాదాపుగా 4 అయితే పోలీసులు గుర్తించారు. 2 అబ్బాయిలు, అదేవిధంగా 2 అమ్మాయిలు. ఆ యువకులు ఎవరు? ఈ అమ్మాయితో పాటు ఇంకొక ఆవిడెవరు? ఆమె స్నేహితురాలా లేకపోతే కొత్తగా పరిచయం అయిందా? ఆ రోజు ఎందుకు అని రావడం జరిగింది? అసలు ఆ అమ్మాయి హత్య ఆత్మహత్య అన్నది ప్రస్తుతం అసలు హైదరాబాద్లోనే ఒక కొత్త కోణంగా అయితే మారింది. అదే కలకలం రేపుతుందని చెప్పొచ్చు ఈ హత్య. ఎందుకంటే ఒక 4 రావడం, ఒకే రూమ్లో స్టే చేయడం అనేది అసలు నిజంగా అసలు చెప్పడానికి చాలా వింతగా ఉంది, వినడానికి కూడా. 4 ఒకే రూమ్లో ఉండడం ఏందన్నది ఒక కొత్త ప్రశ్నగా అయితే మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి శృతి అనే అమ్మాయి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ అనుమానం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా
నిన్నంతా ఏదైతే ఇది జరిగిన సంఘటన అంతా కూడా నిన్న జరిగింది. మొత్తం ఆ అమ్మాయిని అయితే ఇక్కడ నుంచి తరలించడం అయితే జరిగింది. పోస్ట్ మార్టంకి తరలించారు ఉస్మానియాకి. అక్కడ నుంచి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందంటున్నారు. కానీ ఎవరైతే జీవన్ అనే వ్యక్తి ఈ అమ్మాయికి సంబంధించినటువంటి స్నేహితుడు, మరి ఇందులో దాదాపు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు రూమ్ తీసుకొని ఒకే గదిలో ఉండడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ రూమ్లో రక్తపు మడుగుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అయితే గుర్తించారు. అదేవిధంగా ఆ అమ్మాయిని ఎందుకు రేప్ చేసి హత్య చేయడం జరిగింది, హత్య చేసి దీన్ని ఆమెనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేశాడు జీవన్. అసలు జీవన్కి ఎందుకు అవసరం వచ్చింది? ఆ అమ్మాయి నిజంగా హత్య చేసుకుని ఉంటే ఒక్కటి ఉండాలి, కానీ రూమ్లో 4 ఉన్నటువంటి పరిస్థితి. 3 మధ్య ఆ అమ్మాయి ఎలా హత్య చేసుకుంటుంది, ఎలా ఆత్మహత్య చేసుకుంటుంది అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. మరి అసలు నిజంగా జీవనే ఆమెని రేప్ అండ్ మర్డర్ చేశారా? రేప్ చేసి మర్డర్ చేసిన తర్వాత దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశాడన్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తుకు అయితే కొనసాగిస్తున్నారు పోలీసులు. గచ్చిబౌలి పోలీసులు ప్రస్తుతం వాళ్ళని పట్టుకునేటువంటి పరిస్థితుల పనిలో అయితే ఉన్నారని చెప్పొచ్చు పూర్తిగా. అదేవిధంగా వీళ్ళు అబ్స్కాన్లో అయితే ఉన్నారు ప్రస్తుతం. ఎవరైతే ఆ ఇద్దరు స్నేహితులు ఎవరు? వీళ్ళు 4 ముందు నుంచే పరిచయమా, లేకపోతే ఏమో యశోద హాస్పిటల్లో పరిచయమా? ఎందుకంటే ప్రస్తుతం చనిపోయినటువంటి అమ్మాయి ఎవరైతే శృతి ఉందో ఆ అమ్మాయి ట్రైనీగా ఉంటుంది యశోద హాస్పిటల్లో. మరి ఆ అమ్మాయికి అక్కడ హాస్పిటల్లో పరిచయమా, లేదంటే బయట వాళ్ళకి ఏమైనా పరిచయం ఏర్పడిందా? అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఏమైనా అసలు లవర్సా లేకపోతే ఏంటి అన్నది కొత్త కోణంలో పోలీసులను ఆలోచించేటువంటి విధంగా అయితే ఈ కేసు ఉందని చెప్పొచ్చు. మరి అమ్మాయిని మరి ఇంకొక అమ్మాయి ఏమైంది? ఇది ఇలా ఉంటే ఇంకొక అమ్మాయి ఏమైంది? వీళ్ళందరూ కూడా 3 ఆమెను ఒక అబ్బాయి రేప్ అండ్ మర్డర్ చేస్తున్నప్పటికీ అసలు కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేయకుండా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా ఆ అమ్మాయిని బాడీని తరలించేటువంటి ప్రయత్నం అయితే చేశారన్నట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది. అసలు ఈ 3 ఎందుకని పన్నాగం పన్నారు? ఈ 3 కలిసి ఈ అమ్మాయిని ఏదో చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యి ఈ హోటల్కి తీసుకొచ్చారా అన్నది ఇంకో ప్రశ్న. ఇలా ఒకదాని వెంట ఒకటి కొత్త కోణంలో ఆలోచించేట్టుగా చేస్తుంది ఈ కేసు అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఈ రూమ్ దగ్గరే ఉన్నాం. ఈ రూమ్ చూస్తేనేమో సీజ్ చేయబడింది. పోలీసులు పూర్తిగా దీన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పొచ్చు. దీన్ని లాక్ వేసుకొని వాళ్ళు దీని మీద కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనకి లోపలికి వెళ్ళేటువంటి అవకాశం అయితే లేకుండా పోయింది. మనకి విజువల్స్లో కూడా మేము మీకు చూపిస్తూ ఉంటాము పక్కన విజువల్స్. ఎందుకని అసలు ఇదంతా కొత్తగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం అయితే చేశాడు మొత్తం జీవన్. అంటే ఇదంతటికీ కారణం జీవనేనా? జీవన్ మా హ్యాండ్ మాత్రమే ఉందా ఇందులో, లేకపోతే మిగతా స్నేహితులు ఎవరైతే ఇంకొకతను, ఇంకో యువకుడితో పాటు ఇంకో యువతి, ఈ 3 కలిసి పన్నారా అన్నది ఒక కొత్త కలకలం రేపుతోంది హైదరాబాద్ రెడ్ స్టోన్ హోటల్లో అని చెప్పొచ్చు. మనం చూస్తూనే ఉన్నాం హైదరాబాద్లోని ఇలాంటి రేప్ అండ్ మర్డర్లు ఇలాంటి ఓయో హోటల్స్లో కావచ్చు, ఓయో రూమ్స్లో కావచ్చు, అదేవిధంగా ఇట్లాంటి హోటల్స్లో కావచ్చు, ప్రైవేట్ హోటల్స్లో ఒకదాని వెంట ఒకటి జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారంకు చొప్పున ఒకరు హత్యకి గురవుతున్నారు. హత్య తర్వాత హత్య నుంచి ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అని చెప్పొచ్చు. మరి ఇవన్నీ దీనిపైన కుటుంబ సభ్యులు చాలా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి అసలు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు, అసలు ఇది హత్య ఆత్మహత్య అని ఇంకా వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరి ఇక్కడ చూస్తుంటేనేమో ఈ హోటల్లో అసలు చాలా నిర్మానుషంగా, అంటే ఏదో సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది. ప్రస్తుతం మనము హోటల్ ఓనర్ సత్యనారాయణ కూడా కాల్ చేసేటువంటి ప్రయత్నం చేశాము. నేను లైవ్లో ఒకసారి మీ ముందు కూడా మళ్ళీ ఒకసారి కాల్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. కానీ అతను ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ కూడా ట్రై చేయడం జరిగింది. అతను పూర్తిగా ఫోన్ని నాట్ రీచబుల్ అయితే పెట్టడం జరిగింది. స్విచ్ ఆఫ్ పెట్టేశాడు ఫోను. అంటే తనది ఏదైనా తప్పు ఉందా, ఇదంతా తనకి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా, తను తప్పు లేకుండా తను ఎందుకు భయపడుతున్నాడు ఓనర్? అంటే ఇలాంటి సంఘటనలు గతంలో కూడా ఇలాంటి చోటు చేసుకున్నాయా? ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఓనర్కి ట్రై చేద్దాం. నేను మీకు లైవ్లోనే చూపిస్తాను. ఒకసారి ఓనర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటి వరకు దాదాపు ఒక 10 నిమిషాలకి ముందు మనం చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది అండ్ కాల్ అటెండ్ చేయట్లేదు. ఇప్పుడు వేరే ఒకరితో మాట్లాడుతున్నట్టుగా కూడా చూపిస్తూ ఉంది. మీడియా తెలిసిన వెంటనే తను ఫోన్ కట్ చేయడము, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడం, ఇలాంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఓనర్. మరి ఎందుకని ఓనర్ ఇంత పెద్ద సంఘటన జరిగితే హోటల్లో ఎందుకు ఓనర్ లేరు? పూర్తిగా హోటల్ ఓనర్ బాధ్యతనే ఉంటుంది. మీడియాకి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఓనర్ మీదే ఉంది. కానీ ఓనర్ రెస్పాండ్ అవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు మనకి. ఎందుకని రెస్పాండ్ అవ్వట్లేదు? తనకు అన్ని వివరాలు తెలుసు అయినప్పటికీ
You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి మీ ముందే 2 times చేశాను. ఇది పరిస్థితి. దాదాపుగా ఒక 10-15 నిమిషాల క్రితం ముందు కూడా నేను ఒక 3-4 times చేయడం జరిగింది. కానీ తను పూర్తిగా ఏదైతే తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా హోటల్ స్టాఫ్ కూడా మనకి రెస్పాండ్ అవ్వడం లేదు. పూర్తిగా వాళ్ళకి అసలు లాంగ్వేజ్ ప్రాబ్లంతో పాటు అసలు మాకు ఏమీ తెలీదు అంటూ ఉన్నారు. మేము ఇక్కడి వాళ్ళం కాదు, వేరే దగ్గర నుంచి బతకడానికి వచ్చాము, అసలు మాకు ఏ సంబంధం లేదు, అంతా మా ఓనర్ని అడగండి అంటూ కూడా ఇక్కడ స్టాఫ్ అయితే చెప్తున్నారు. వాళ్ళు అసలు కెమెరా ముందుకు రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ చూసుకుంటేనేమో హోటల్ అంతా కూడా అన్ని ఫ్లోర్స్, దాదాపు మనం 5th floorలో ఉన్నాం. ఏదైతే 5th floor 504 రూమ్ నెంబర్ దగ్గరే ఉన్నాము. ఈ రూమ్లోనే హత్య అయితే జరిగింది. కానీ ఇది హత్య కాదు, ఆత్మహత్యగా చిత్రీకరించాడు జీవన్. అసలు ఈ నలుగురి స్టోరీ ఏంటి, ఈ నలుగురు ఎక్కడ పరిచయము, అసలు వీళ్ళిద్దరు ఏమవుతారు? జస్ట్ స్నేహితులైతే హోటల్కి రూమ్లోకి రావాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా స్నేహితులు కాబట్టి నలుగురు వచ్చారే అనుకుందాం. కానీ అసలు ఆ అమ్మాయి ఎందుకు మర్డర్కి గురైంది, ఎందుకు హత్యకి గురైంది? ఈరోజు హత్య నుంచి ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించాడు జీవన్ అన్నది ఇక్కడ ఒక కొత్త పాయింట్ రేజ్ అవుతోంది. మరి ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు కేసు అయితే నమోదు చేసుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఆందోళనకు చెందుతున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు నిజంగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వాళ్ళు మన మీడియా ముందుకైతే రాలేని పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకని ఇదంతా కూడా ఇట్లా ఒక గేమ్ లా కనిపిస్తుంది. నలుగురు ఒక రూమ్లో ఉండడం అనేది అసలు వినడానికే వింతగా ఉంది. హోటల్లో ఒకవేళ లవర్స్ వస్తే కనుక ఇద్దరు ఉండేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ఒకవేళ అమ్మాయి హత్యకు గురవుతే తనే ప్రియుడు ఇలా రేప్ చేసి మర్డర్ చేసి వెళ్ళిపోయాడు అన్నట్టుగా కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే అదొక కోణంలో ఆలోచించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదన్నా వాళ్ళకి గొడవలు ఉండొచ్చు. ఇలాంటివి మనం చాలా హోటల్లో చూసాము. ఇంతకుముందు కూడా మనం ఎస్ఆర్ నగర్లో ఒక హోటల్లో ఇలాంటిదే సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. మనం ఆల్రెడీ చేసాము ఎస్ఆర్ నగర్ ఒక ఓయో హోటల్లోనే ఇలాంటి సంఘటన. కానీ ఇక్కడ చూస్తుంటే కనుక ఇక్కడ ఆలోచిస్తుంటే ఇది వేరే కోణంలో కనిపిస్తుంది. మరి ఇది ఏంటి అన్నది పూర్తి వివరాలు ఓనర్ చెప్తే తప్ప మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు దీని మీద రెస్పాండ్ అవ్వడం లేదు. ఎందుకంటే దీని మీద ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి దీని మీద మనం ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం అయితే లేకుండా పోయింది. కానీ ఓనర్ అయితే ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఓనర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరొకసారి మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఇంతలా ఎవరితో మాట్లాడుతున్నారో తెలీదు. ఆల్రెడీ మనం ఫోన్ చేసాం, మీడియా చెప్పగానే కాల్ కట్ చేశాడు. కంటిన్యూగా ఇదే వస్తుంది. మరొకసారి దీని మీద ఓనర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఈ హోటల్ రెడ్ స్టోన్ హోటల్లో అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇస్తున్నటువంటి కంప్లైంట్ మేరకు ఏదైతే పోలీసులు చేస్తున్నటువంటి దర్యాప్తు కూడా ఓ పక్క కొనసాగుతుంది. ఏదైతే వాళ్ళు ఇస్తున్నటువంటి కంప్లైంట్లో అసలు మా అమ్మాయిని వాళ్ళు ముగ్గురు కలిసి ఎందుకు తీసుకెళ్లడం జరిగింది, అదేవిధంగా పక్క రూమ్ నుంచి కూడా సౌండ్స్ వినిపించడం ద్వారా లోపల ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఇద్దరు కూడా బయటకు రావడం, అంటే పక్క రూమ్లలో ఉన్నటువంటివి ఇక్కడ స్థానికులు ఏదైతే బయటకు రావడం, వాళ్ళు కింద హోటల్ మేనేజర్కి అయితే కంప్లైంట్ చేయడం అయితే జరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఆ మేనేజర్ కాస్త పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో అసలు రూమ్లో ఏం జరిగింది అరుస్తున్నారనే దాంతో పోలీసులు వచ్చేటప్పటికే ఈ రూమ్లో ఆ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసి ఆ ముగ్గురు కూడా ఇక్కడి నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం అయితే కింద ఉన్నటువంటి స్టాఫ్ మేనేజర్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు మేనేజర్ని కూడా అదుపులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఈ రెడ్ స్టోన్ హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ, ఆయన ఇక్కడ నుంచి అబ్స్కౌండ్లో ఉన్నారని చెప్పొచ్చు. ఆయన అసలు మీడియా ముందుకు రాకుండా ప్రతి ఒక్క విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు ఓనర్కి వివరాలు ఏం తెలుసు ఏంటన్నది కూడా పోలీసుల నోటి ద్వారానే మనకి ఇంకా వివరాలు బయటకు రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓనర్ అయితే ప్రస్తుతం బయట ఉండి అసలు హోటల్కి రావడం లేదు నిన్నటి నుండి. అదేవిధంగా పోలీసులు కూడా కనిపించకుండా అబ్స్కౌండ్లో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తేనేమో ఈ చేతి గుర్తు పూర్తిగా చూస్తే రక్తపు మడుగు చేతి గుర్తు అయితే కనిపిస్తూ ఉంది. మరి లోపలికి నుంచి ఎవరైతే ఆ వ్యక్తులు బయట పారిపోయే ప్రయత్నంలో సడన్ గా అక్కడ చేతి పెట్టడం జరిగిందా ఏంటి అన్నది కూడా ఇంకా పోలీసులు దీని మీద
దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీని నుంచి వివరాలు అయితే ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మొత్తంగా అయితే ఈ హోటల్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయని చెప్పొచ్చు. అందుకే ప్రస్తుతం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖాళీ చేసి వెకేట్ చేశారని కూడా తెలుస్తోంది. ప్రతి రూమ్ లో కూడా ఏ ఒక్కరు కూడా లేనట్టుగా అయితే ఇందాక మనం స్టాఫ్ తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రూమ్స్ అన్ని కూడా ఖాళీ చేసి వెకేట్ చేసి వెళ్ళిపోయారు. అంటే అసలు దీని మీద పెద్ద స్టోరీ నడుస్తుందని చెప్పొచ్చు. మరి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ పోలీసులతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరామెన్ విఘ్నేష్ తో రిపోర్టింగ్ భారశ్రీ, హైదరాబాద్. ఈ అమ్మాయి శృతి ఉంది కదా, ఇతను ఈ ఇంకో అమ్మాయి ప్లస్ ఎవరైతే జీవన్ పాలన్నారో వాళ్ళందరూ మాకు సంబంధించిన వాళ్ళు. ఇంకో వెంకటేష్ అతను ఇక్కడ సిటీ అడ్రస్ ఉంది, అతను నల్గొండకు సూర్యాపేటకు సంబంధించిన వాస్తవం తెలియదు పూర్తిగా విషయాలు తెలుసుకుంటారు.